కర్కాటక రాశివారు మీరు చాలా కాలంగా మోసుకున్న భావోద్వేగ బరువు, బాధ్యత ఈ డిసెంబర్ మీ మనసుకు మెల్లిగా వెలుతురు చేరే నెల. చీకటిలోకి చంద్రకాంతి జారినట్టుగా జీవితం మీతో మెల్లిగా మాట్లాడే సమయం ఇది. మీ రాశి అధిపతి చంద్రుడు ఈ నెల శుభ నక్షత్రాల్లో సంచరిస్తూ మనసుకి వెలుగుని, స్పష్టతని ఇస్తాడు. గురుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల అవకాశాలు, ఆదాయ సూచనలు, కొత్త ఆశాజ్యోతి కనిపిస్తుంది. శని 8వ ఇంటి ఒత్తిడి ఇంకా ఉంది, కాని ఇప్పుడు మీరు దానిని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు. ఈ నెల సూర్యుడు 6వ ఇంటి నుంచి 7వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. సంబంధాలు, మాట్లాడే రీతులు, మీ పార్ట్నర్షిప్ లైఫ్ మీద దృష్టి పెట్టాల్సిన సమయం. ఇంతకాలంగా పనిలో కనిపించిన మందగింపు ఈ డిసెంబర్ నుంచి తగ్గడం మొదలవుతుంది. జాబ్ చేంజ్ కోసం చూస్తున్న వారికి డిసెంబర్ 2వ భాగం మంచి అవకాశాలు తీసుకువస్తుంది. టీచర్, హీలర్, రైటర్, కౌన్సెలర్ లాంటి క్రియేటివ్ వృత్తుల్లో ఉన్నవారికి గౌరవం, స్పందన పెరుగుతుంది. డబ్బు మాత్రం నెమ్మదిగా వస్తుంది, కానీ ఆగకుండా తిరిగి వస్తూనే ఉంటుంది. శరీరానికి బలం ఉంది, కానీ మనసు మాత్రం అలసట, ఆలోచన, చింత నుంచి బయటపడే దశలో ఉంది. నిద్ర కొంచెం తగ్గచ్చు. దాహం, చల్లని ఆహారం తీసుకుంటే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. తలకి ఒత్తిడి తగ్గించండి. మనసుకి విశ్రాంతి ఇచ్చే అలవాట్లు మొదలు పెట్టండి. ఈ నెల చంద్రుడు, శని ప్రభావం మనసు మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే సోమవారాల్లో తెల్లనని పువ్వు లేదా పాలతో శివలింగంపై అభిషేకం చేయండి. రాత్రి నిద్రకు ముందు 1 గ్లాసు వేడి పాలు, దానిలో చిన్న ఎలక పొడి కలిపి తాగండి. మనసు, నిద్ర, ఈ డిసెంబర్ కర్కాటక రాశి వారికి సుమారు 76% అనుకూలంగా ఉంది. కెరియర్ 74%, మనీ 70%, రిలేషన్షిప్స్ 80%, హెల్త్ 68%. కానీ కథ ఇక్కడితో పూర్తి కాదు. నీటి మీద చంద్రప్రకాశంలాగా ఈ నెల శాంతంగా మొదలవుతుంది. ఆ వెలుతురు ఇంకా ఎక్కడికి తీసుకెళ్తుందో ఆ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. వేచి చూడాలా, లేక ఒక అడుగు ముందుకు వెయ్యాలా?